హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే వినాయకుని పండగకి అయితే తుమ్మి కూర అండి. ఇంకా అందరికి తెలిసిందే కదా, ఇదైతే మనం సంవత్సరానికి ఒక్కసారి వండుకుంటాము. ఇలా ఆకులు అయితే అంతా నీట్గా తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాతనైతే కడుక్కుంటే చూడండి ఇసుక ఎంత వచ్చిందో. ఇంకా ఫ్రెష్గా 3-4 టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలండి. దీన్నైతే మనం 3 టైమ్స్ కడుక్కుంటేనే ఇసుక అంతా పోతుంది, లేకుంటే సన్నగా ఇసుక మాత్రం తగులుతూ ఉంటుంది. అందుకనే నీట్గా ఒక 3-4 టైమ్స్ అయితే కడుక్కోవాలి. చూడండి నేను 3-4 టైమ్స్ కడిగిన ఇసుక ఎట్లా వస్తున్నదో. చాలా ఇసుక ఉంటుందండి దీంట్లోనైతే. ఇంకా చూడండి చాలా అంటే చాలా ఇసుక ఉన్నది. అందుకని అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి దీన్నైతే. ఇలా నీట్గా కడుక్కున్న దాన్ని అయితే ఇంకా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా తీసైతే మొత్తం మనము ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా నీట్గా ఒక బౌల్లో వేసుకొని నేనైతే పప్పు చేస్తున్నాను. ఇంకొకటి తుమ్ముకూర కూడా ఇట్లా చేస్తున్నానండి. ఇంకా దీన్ని అయితే కొన్ని వాటర్ వేసునైతే ఉడకబెట్టుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉడుకుతుంది. చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ వాటర్ అయితే మొత్తం తీసేయాల్సి ఉంటుంది. ఈ వాటర్ మొత్తం తీసేయాలి. ఇది ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా వంపేసేయాలండి. ఈ వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇలా పప్పు గుత్తితో మంచిగా మెతుక్కోవాలండి. దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తేనైతే మెత్తగా అయిపోతుందండి. అందుకని నేనైతే పప్పు గుత్తితో మాత్రం మెతుక్కున్నాను. ఇలా పప్పు గుత్తితో మెత్తగా చేసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే 3½ స్పూన్ వేసాను. మీకు ఎంత తగ్గినట్టు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నాకు తగ్గినట్టయితే నేను వేసుకున్నాను. మేమైతే తక్కువ తింటాం కాబట్టి. ఇంకా చింతకాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. చింతకాయ కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చింతకాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఇలా 1½ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసి మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఉప్పు సరిపోయేంత వేసుకోండి. మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను. ఇలా వేసి ఇది బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్తోని ఉడికించుకోవాలండి. దీంట్లో కొంచెం వాటర్ కూడా వస్తుంది. మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే ఇలా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికి మళ్ళీ దగ్గరికి అవుతుందండి. ఇలా వండుకున్నాం అనుకొని మనకు వారం రోజుల వరకు కూడా మంచిగా ఉంటుందండి, పాడవదు. ఎందుకంటే దీంట్లో చింతకాయ గిట్లా వేసాం కాబట్టి ఇలానైతే పాడవకుండా ఉంటుంది. ఇలా ఉడికించాలండి. ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాతనైతే ఇంకా దించేసుకోవాలండి. ఇది ఇలా దగ్గరికి అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ పోస్తేనే బాగుంటుంది. నేనైతే 2½ స్పూన్ అయితే ఆయిల్ వేసాను. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇలానే సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి. దాంట్లోనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇలా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాతనైతే దాంట్లోనే పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. చిన్న స్పూనేనండి. ఇలా పసుపు వేసి కలుపుకొని ఈ పోపు అయితే దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి. అంతే, సూపర్ టేస్టీగా ఉంటుంది. మేమైతే తెలంగాణ పద్ధతిలోనైతే ఈ తుమ్మికూర మాత్రం ఇలాగే వండుతామండి. ఇంకా మా పిల్లలు తినారనేసి అయితే తుమ్మికూర వేసి పప్పు కూడా చేశానండి. ఆ వీడియో కూడా పెడతాను. ఇలా చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం కామెంట్లో చెప్పండి మీరు ఎలా చేస్తారో. మేమైతే ఇలాగే చేస్తామండి తుమ్మికూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.